ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఫిబ్రవరి నెల 15వ తేదీ అలసిన వాణిని ఊరి నుంచి మాటలు చదువుతున్నాను. ఈ దినము పుట్టినరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారిని దేవాది దేవుడు యేసు ప్రభు సమృద్ధిగా దీవించునుగాక. అదేవిధంగా ఈ దినం పెన్నియలులో చిన్న బిడ్డ కృపాపాల్ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఆ బిడ్డ కోసము ప్రార్థన చేయండి. 8 సంవత్సరాల వయసు. ఆయన తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను అనెను. మత్తయి సువార్త 12వ అధ్యాయం 49వ వచనం. యోసేపు తన 2 కుమారులను యాకోబు యుద్ధకు తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులను వారి తల మీద ఉంచెను. ఆదికాండం 48వ అధ్యాయం 14వ వచనం. అలాగున చేటు ద్వారా అతడు ఆ బాలులను తన కుటుంబమంతటితో ఐక్యపరచుకొని ఇట్లు చెప్పుచున్నాడు, వీరు ఐగుప్తులో జన్మించినప్పటికీ మీరు నా కుమారులు, మీరు నా కుటుంబమునకు చెందినవారు. దేవుడు అబ్రహామునకును అతని సంతానమునకును ఇచ్చిన ఆశీర్వాదములలో ఇప్పుడు మీకు సమాన భాగము కలదు. అతడు వారి తల మీద తన చేతులు ఉంచడం ద్వారా కూడా వారికి ఇలాగున జ్ఞాపకము చేయుచున్నాడు, నా కుమారులారా లేదా మనమలారా, ఇప్పుడు మీరు ఐగుప్తు ఐశ్వర్యమును మహిమను చూచి మోసపోకుడి. దేవుడు మీకు అబ్రహాము యొక్క పిల్లలతో పాటు ఆత్మీయమైన నిత్యమైన స్వాస్థ్యమును ఇచ్చెను. కావున తల మీద చేతులుంచుట హస్త నిక్షేపణ ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్త రక్తముచే కొనబడిన దేవుని పిల్లలతో మన ఆత్మీయ ఏకత్వమును మరియు సంబంధమును బయలుపరచుచున్నాము. నీ పట్టణములో అనేక మంది ఉండవచ్చును కానీ కేవలం యేసుక్రీస్తు ప్రభువును ఎరిగిన వారే నీ సహోదరులు సహోదరీలు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 50వ వచనంలో మన ప్రభు, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు ననెను. తల మీద చేతులుంచుటలో జాతి లేక సంస్కృతి లేక విద్యాభేదము లేకుండా మనము ప్రభువును ప్రేమించు వారికి చెందిన వారమని వెల్లడి చేయుచున్నాము. మనము ఒకే కుటుంబములకు చెందిన వారము. మనము లోకము మరియు దాని ఆకర్షణలచే ఎంత మాత్రమును మోసపోకూడదు. కావున హస్త నిక్షేపణ యొక్క మొదటి ప్రాముఖ్యత ఏమనగా ఇతర విశ్వాసులతో మన ఆత్మీయ సంబంధమును తెలియజేయుచున్నది. రెండవదిగా హస్త నిక్షేపణ ద్వారా యేసు ప్రభు యొక్క సమర్పణతో కూడిన మరణముతో మనము ఐక్యతను వెల్లడి చేయుచున్నాము. అతడు దహనబలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి నుంచవలెను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. లేవ్యాకాండం 1వ అధ్యాయం 4వ వచనం. ఎవరైనాను ఎప్పుడైనాను ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారమునొద్దకు అర్పణను తెచ్చినప్పుడు అతడు ఆ పశువు తల మీద తన చేతులుంచి తన పాపములను ఒప్పుకొనును. తరువాత పశువు చంపబడి బలిపీఠముపై అర్పించబడును. ఆ పశువు యొక్క తల మీద తన చేతులుంచుట ద్వారా అతడు, ఈ పశువు నా స్థానమున మరణించబోచున్నది అని చెప్పుచున్నాడు. అతడు తనంతట తాను లోపలికి వెళ్ళలేడు. అతని స్థానములో పశువు వధించబడి అర్పణగా లోపలికి తీసుకొని పోబడును. అదే రీతిగా విశ్వాసం ద్వారా యేసు ప్రభువు మనకు బదులుగా మరణించినని వెల్లడి చేయుచున్నాము. కావున హస్త నిక్షేపణ ద్వారా యేసు ప్రభు యొక్క మరణములో మన ఆత్మీయ ఐక్యతను తెలియజేయుచున్నాము. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.